ఏముంది లోకం? పిల్లలు, యవన పిల్లలు వింటున్నారా? ఏముందమ్మా? తుచ్చమైన అభిలాషలు. చాలా బాధగా ఉంటుంది కొందరు పిల్లలను చూస్తే. నాకు చిన్న చిన్న సులువుగా చిక్కులు పెట్టి పాపంలో పడిపోయి జీవితాన్ని పాడు చేసుకొని మనసును అపవిత్రపరుచుకొని దేహం పాడైపోయింది. మనసాక్షి బాధిస్తూ ఉంది. చేసిన తప్పులు మిమ్మల్ని గద్దిస్తూనే ఉంది. అయినా ఊరికే ఏదో ఎవడున్నాడులే నీతిమంతుడు అనుకొని జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. నా మాటినండి. తుచ్చమైన అభిలాషలు, తుచ్చమైన అభిలాషలు అల్పకాలం అండి. పాపభోగం అనేది అల్పకాలం, క్షణికమైన కార్యాలు. జీవితాన్ని పాడు చేసుకుంటున్నాను. తుచ్చమైన అభిలాషలు. యవన సహోదరులారా, తుచ్చమైన అభిలాషలు. మీరు దేన్ని ప్రేమ అనుకుంటున్నారు కదా, అది ప్రేమే కాదు. అదొక కేవలం ఆకర్షణీయమైన అనుభవం అంతే. అది కొద్దిసేపే ఉంటుంది, ఆ తర్వాత ఏముండదు. ఎన్ని ఆధారాలు బైబిల్లో మనం చూడట్లేదు. ఎందుకు జీవితాలు పాడు చేసుకుంటున్నాం? అల్పకాల పాపభోగం. సమాజానికి మాదిరిగా ఉండవలసిన నీవు మాదిరిగా ఉండకపోతే ఎట్లా? దేవుని బిడ్డలు పవిత్రంగా ఉండవలసిన వాళ్ళు పవిత్రతను కోల్పోతే ఎట్లా? లోకం మలినమైపోతుంది, చెడిపోతుంది.